బుల్లితెరని ఎక్కువగా వీక్షించే వారికి పరిచయం అక్కర్లేని పేర్లు అమర్దీప్ చౌదరి, ప్రేరణ. వీళ్ళిద్దరూ టీవీ సీరియల్స్ ద్వారా మన ఆడియన్స్కి దగ్గరై తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరయ్యారు. కలిసి ఒక్క సీరియల్లో కూడా పనిచేయలేదు, కానీ స్మార్ట్ జోడీ 3 షో ద్వారా మాత్రం ఫ్రెండ్స్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు పరోక్షంగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. అమర్దీప్ని బాగా పరిశీలించిన వారు అతని మనస్తత్వంని సులువుగా అర్థం చేసుకోవచ్చు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. అలా ఈసారి ఆయన స్నేహితుడు మానస్ కోసం నిలబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఓంకార్ ఆహా యాప్లో డాన్స్ ఐకాన్ టూ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో మానస్ ఒక కంటెస్టెంట్కి మెంటర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రేరణ సోదరి ప్రకృతి కూడా మరో కంటెస్టెంట్కి మెంటర్గా ఉంది. అయితే ఈ సీజన్ స్టార్టింగ్ నుండి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తన కంటెస్టెంట్ రాకపోవడం వల్ల మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ నుంచి షో నుండి వెళ్ళిపోయారు. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రీసెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మానస్ని నేను నిన్ను మళ్ళీ గెంటి వేయాలని అనుకుంటున్నాను అంటూ మానస్ని నామినేట్ చేస్తుంది. మానస్ కూడా నన్నెవ్వరూ గెంటే లేరు, దయచేసి మాటలు జాగ్రత్త అంటూ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వార్ నడిచింది. ఈ అంశంపై అమర్దీప్ స్పందిస్తూ వ్యక్తిగత టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, దయచేసి నా స్నేహితుడికి ఓటు వేసి గెలిపించండి అని అడుగుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రేరణ స్పందిస్తూ, అందరూ నా చెల్లిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కేవలం మా చెల్లి మాట్లాడిన ఒక్క క్లిప్ని పట్టుకొని ఏదో చేరాన నేరం చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె ఆ మాట అన్న తర్వాత వెంటనే అలా మాట్లాడడం సరికాదని క్షమాపణ కూడా చెప్పింది. మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్కి ముందు అతని కంటెస్టెంట్ ప్రకృతిని వ్యక్తిగతంగా అవమానించింది. దానికి ఇప్పటికీ అటువైపు నుండి క్షమాపణ రాలేదు. కానీ నా చెల్లి బయటకు గెంటేస్తాను అనే క్లిప్ని మాత్రం వైరల్ చేస్తున్నారు. తర్వాత క్షమాపణ చెప్పింది కూడా ప్రచారం చేయొచ్చు కదా, చేస్తే మొత్తం చేయండి. ఇలా ఒక వ్యక్తి క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ.